కొత్తిమీర వేసినప్పుడు ఇంకాస్త వెళ్ళిపోతుంది ఫర్టిలైజర్. కానీ మాంసం అలా కాదండి, అది పాపాహారం. ఎందుకంటే అది ఒక టమాటా నుంచి తెంపామనుకోండి, ఒక టమాటాని నెక్స్ట్ ఇంకో టమాటా వస్తుంది, రాకుండా ఉంటుందా? అందరం వ్యవసాయదారులమే కదా. ఏ చెట్టుని మనం నరకట్లేదు, చెట్టుకు ఉన్న కొమ్మకు వచ్చిన ఆకుకూరల్ని కూరగాయల్ని తీసుకుంటున్నాం, మళ్ళీ వస్తాయి, తీసుకున్న కొద్దీ వస్తాయి. నువ్వు టమాటాని పోయి వంకాయని పోయి ఏమన్నా పోయి నీళ్ళు వస్తాయి, దానికి ఇంద్రియాలు లేవు, దుఃఖం లేదు. కానీ ఒక ప్రాణిని కోస్తే రక్తం, కన్నీళ్ళు, బాధ, దుఃఖం, దానికి పిల్లలు ఉంటారు. కోస్తే మళ్ళా టమాటా లాగా మళ్ళా రాదు దాని ప్రాణం. అందుకే అలాంటి మహాయోగులు అది పనికి రాదు, మానవ జన్మకి మాత్రమే. అది పనికిరాని తిండి కాదు, అది మృగానికి పనిచేస్తుంది. కానీ మానవ జన్మకి ఎందుకు పనికి రాదు అంటే ఈ జీవుడే దేవుడు కాబట్టి, ఈ మానవునికి మానవత్వం ఉంది, ఈ మానవుడే మాధవుడు అవ్వడానికి భూమి మీదకి వచ్చిండు కాబట్టి ఆ ఆహారం పనికిరాదు. మనకు తెలివి ఇలాంటి మహాత్ములని భూమి మీదకి పంపిస్తే లక్షల మందిని శాకాహారులుగా వచ్చిన మహాత్ములు వీళ్ళు. మరి వాళ్ళ ఆచరణలో మనం అడుగు పెట్టినప్పుడు ఆచరించాలి, 10 మందిని మనం తయారు చేయాలి. అలాంటి లక్ష్యం మేరకి నేను ఎన్నో గ్రామాలు తిరుగుతూ దాదాపు నా ద్వారా కొన్ని వేల మంది శాకాహారులుగా మారి, జ్ఞానులుగా మారి, వాళ్ళ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సంపాదించుకున్నారు. కాబట్టి ఆ పుణ్యం అంతా ఎలా వస్తుంది నాకు అంటే నా పాప కర్మలన్నీ కడిగేసుకుంటున్నాం మనం. చూడండి, భగవంతుడు నా బిడ్డలు ఎవరు బాధపడద్దు అని భగవద్గీతలో నువ్వు చేసిన పాపం కూడా నువ్వు అనుభవించాలని లేకుంటే జ్ఞానం పెంచుకో, ఆ జ్ఞానం అనే అగ్నిలో నీ పాపాలు వాడి దగ్ధమైతే అంటున్నారు. అర్థం చేసుకోండి. ఇంత గొంతెత్తి ఎందుకు చెప్తున్నానంటే మనం బాధపడద్దు, మనకు దుఃఖం ఉంది. ఆ దుఃఖం పేరే రోగం, ఆ దుఃఖం పేరే మనకు శాంతి లేదు, ఆ దుఃఖం పేరే పిల్లలకి జాబ్ లేదని, పెళ్లి కాలేదని, ఇల్లు లేదని, అది లేదని, ఇది లేదని మనం ఎప్పుడూ దుఃఖంలోనే కొట్టుకపోతున్నాం. కానీ ఒక మనిషికి జ్ఞానం ఉంటే, ఇది లేకపోయినా సరే తృప్తి అనేది ఉంటే మనిషికి ఏ రోగం, తృప్తి లేదు మనకి. చూడండి, మాకు ఇల్లు లేదు, ఇల్లు వచ్చింది, ఇల్లు వచ్చినాక ఏమడుగుతాం మన సార్ని? కొనడానికి సార్ దగ్గర డబ్బులు లేవు. కొత్త ఇల్లు వచ్చింది, దానికి తగ్గట్టు సోఫా, దానికి తగ్గట్టు పెద్ద ఫ్రిడ్జ్, ఇలా 1 by 1 నువ్వు అడుగుతూ ఉంటే ఆ బాధ భరించలేక అన్యాయంగా డబ్బుని సంపాదించవలసి వస్తుంది. అది పాపం. మనం అందరం కట్టుకున్నట్టుగా మన కుటుంబం మనకి ఎంత ఉంది అంతలో సగబెట్టుకోమని. జ్ఞానంలో మనకంటే పెద్దవాళ్ళని చూడాలి, ఆస్తిలో మనకంటే చిన్న వాళ్ళని చూడాలి. అదే బుద్ధి జ్ఞానం, విచక్షణ జ్ఞానం అంటే అదే అమ్మ. ఏమీ లేదండి, విచక్షణ జ్ఞానం అంటే తిట్టు కాదు, ఏది మంచిది ఏది చెడ్డది తెలుసుకొని మన జీవితంలో ఆచరించడమే నిజమైన మానవత్వం. ఆ మానవత్వం పేరే ప్రేమ, కరుణ, దయ, అహింస, సత్యము, ధర్మము, ధ్యానము అని 8 అష్ట పుష్పాలు, వాడిపోని పుష్పాలని అడిగిండు మహాత్ముడు. అది ఉత్తర గీతలో, భగవద్గీతలో పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటే అడిగింది ఆకులను, పండును, కొబ్బరికాయనో కాదు. ఆకు అంటే పత్రము అంటే ఆకు, ఆకు అంటే చంచలంగా పరిగెత్తుతున్న నీ మనస్సు అనే ఆకుని చంచలంగా ఉన్నని స్థిరం చేయమంటుంది. ఆ స్థిరం చేసిన మనస్సుని సమర్పించమంటున్నారు వాళ్ళు. పత్రం అనగానే పత్రి, తులసి తెంపాలా, తీసుకుపోయి పెట్టాలి. తులసి దగ్గర మీరు గమనించండి, తులసి కోటలో శ్రీకృష్ణుని పెట్టుకుంటాం, చెంచాల్సిన అవసరం లేదు. ఆ కృష్ణుని తీసుకుపోయి ఆ తులసి కోటలో పెట్టండి. కానీ మన మనస్సుని, మన హృదయాన్ని, మన కరుణని, మన ప్రేమని అడిగిండు వాళ్ళు. అవి వాడిపోవు పుష్పాలు. నువ్వు చెట్టు మీద పూసిన ఏ పుష్పం దగ్గరన్న పరమాత్మ లేడు అని నిరూపించండి మీరు. లేకపోతే పుష్పం ఎందుకు వికసిస్తుంది? ప్రతి
కదా, అన్నింట్లో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. కాబట్టి మనం పెట్టాల్సిన పుష్పం పేరు హృదయ పుష్పం. హృదయ పుష్పం. హృదయంలో ఏముంటుంది? ప్రేమ. అందరినీ, ఒకళ్ళని కాదు, నీది నాది అన్న తీసేసి అందరినీ కరుణ, ప్రేమ, దయ అనే ఇలాంటి పుష్పాలని చక్కగా ధ్యానం చేస్తేనే ఈ పుష్పాలన్నీ వికసిస్తాయండి. మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళినా బిజినెస్ 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 అయిపోయింది. కాబట్టి మన ఆరోగ్యాన్ని కూడా ఆ బిజినెస్లోకి నొక్కకండి. కనీసం అది మన చేతుల్లో ఉంది. వేదాంతంలో ఏం చెప్పిండు, యోగులు ఏం చెప్పిండు అంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని చెప్పిండు. ఎలా ఉంది? నీ లోపలికి వెళ్ళు, నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడు. అందుకని ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఓకే అండి, మరి ఇంత చక్కటి అవకాశం, నాకు ఎక్కువ మంది ఉన్నారని సంతోషం లేదు, 5 10 మంది విన్నారని దుఃఖం ఉండదు. ఎందుకంటే నాకు కావాల్సింది శ్రద్ధ ఉన్న మనుషులు మాత్రమే. అవునా కాదా? ఎంతమంది ఉన్నా శ్రద్ధ పెట్టకపోతే ఏం లాభం? అందుకనే మీ ఊరిలో అయ్యో ఇంతమందికి చెప్పింది మేడం, మా ఊర్లో 10 మందే ఉన్నారు, పిలిస్తే వస్తాదో రాదని అనుమానం అక్కర్లేదు. 5 ఉన్నా వస్తా, 10 మంది ఉన్నా వస్తా. మీకు కావాల్సింది శ్రద్ధతో పిలవండి. చక్కగా మనం ప్రతి ఊర్లో ధ్యానం చేద్దాము శాకాహారులుగా. మన ఇంటి సంగతి తర్వాత, ఫస్ట్ మనం మారాలి. ఒక స్త్రీ మూర్తి ఎటువంటి భావాలతో ఇంటిలో పని చేసి వంట చేస్తుందో అవే భావాలు తిన్న వాళ్ళకి వస్తాయని రామాయణంలో సీతమ్మ సుమిత్ర చెప్పింది మనకి. ఆ విషయాన్ని రామాయణంలో ఉంటుంది, తెలుసుకోండి. అందుకనే మనం చేసే వంట పెంట చేద్దామా అమృతం చేద్దామా, మన భావాలు అంత గొప్పయండి. అందుకనే మనం వంట చేసేటప్పుడు దయచేసి రాత్రిపూట ఎక్కువ సీరియల్ చూస్తాం కాబట్టి ఆ రాత్రి చేసే వంట టీవీ సీరియళ్ళని కట్టేసి వంట చేసి మీ ఇష్టం. కానీ మీ పిల్లల్ని, మీ భర్తల్ని, మీ అత్తమామల్ని బలి చేయొద్దు. ఎందుకంటే మీరు అర్థమైపోలేదండి, మనం చేసే వంట చేసేటప్పుడు ఇటు చూస్తాం, ఇటు వేస్తాం. ఆ యొక్క రభసనే ఇళ్ళకి వస్తుంది. ఇది నేను చెప్పింది కాదు, మన అమ్మవారు చెప్పిండు. కాబట్టి అందుకే ఆ అమ్మవారు రావణాసురుడు ఏ నీళ్ళలో వస్తాడో, ఏ అన్నంలో వస్తాడో అలాంటి వాడే అని చెప్పి నీళ్ళని ముట్టలే, అన్నంని ముట్టలే ఆ తల్లి. మరి శ్వాస మీద ధ్యాస పెట్టి శక్తితో లక్ష్మీదేవి, పార్వతీదేవి, పరమేశ్వరుడు 3 శక్తులు అందించులు ఎప్పటికప్పుడు. అందుకే సంవత్సరం అనేమి తినకుండా ఉండే. ఇప్పుడు సీరియళ్ళల్లో ఇచ్చేటి అవి రాంగు, అసలు ఏమీ తీసుకోలేదు. అక్కడ మనకు శ్రీకాయనంలో ఉంది అమ్మ గురించి. కాబట్టి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చిన, ఎందుకంటే ఎక్కడ ప్రచారం చేసినా మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడం వల్లనే పెరుగుతుంది అని చెప్పి మరి మహాత్ములు చెప్పిండ్రు. కాబట్టి మరి ఇలాంటి చక్కటి అవకాశం నాకు సత్యనారాయణ, ఎవరండి మీరే కదా, సత్యనారాయణ సార్ ద్వారా మరి నాకు అందింది. కాబట్టి వారికి, ఈ ఊరు గ్రామానికి ఇక్కడ చేస్తున్న సేవలు, ఎవరెవరైతే సేవలు చేస్తున్నారో వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. మీరు ఏ గ్రామంలో పెట్టినా నేను వస్తాను. కొంచెం ఆలోచించండి, మనం హింస తిండి తినద్దు, ఆలోచించండి. హింస చోడో, ఒకసారి అనండి, హింస చోడో అన్నారా? హింస అంటే కోడిని మేకను కొయ్యడమే కాదు, పక్కింటోళ్ళని బాధ పెట్టడం కూడా, మనల్ని మనం బాధ పెట్టుకోవడం కూడా హింసే. హింస చోడో, హంస పకడో, హింస చోడో. హంస, హంస అంటే శ్వాస. హంస ఎవరి దగ్గర ఉంటుంది? జ్ఞాన సరస్వతి దగ్గర హంస అనే పక్షి ఉంటుంది. కాబట్టి మన హంసని మనం పట్టుకుంటే మనం హింస జోలికి వెళ్ళాం. కాబట్టి అహింస మార్గమే మొట్టమొదటి ధర్మం. మహాత్మా గాంధీ
గాంధీ, బుద్ధుడు మహానుభావులు ఇచ్చిన మొట్టమొదటి ధర్మమే అహింస పరమో ధర్మం. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, శ్రద్ధతో విన్నందుకు వేల 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.